హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత్తో మాల్దీవుల వివాదం వేళ పరిశోధనా నౌకగా చెప్పే చైనా నిఘా నౌక ఒకటి మాల్దీవ దిశగా ప్రయాణం సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ చైనీస్ నౌక జావా, సుమిత్రా మధ్య ఉండే సూండా జలసంధిని దాటిన తరువాత ప్రస్తుతం హిందూ మహాసముద్రం రీజియన్లోకి ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తుందని మెరైన్ ట్రాకర్ యాప్ వెల్లడించింది. ఈ షిప్ ఫిబ్రవరి 8న మాల్దీవ్కి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చైనా గూఢచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లో 2019-20లో సర్వే చేసిందని భౌగోళిక నిపుణుడు డామియన్ సైమన్ పేర్కొన్నారు. మాలే దిశగా ప్రయాణిస్తున్న షియాంగ్ యాంగ్ హాంగ్ 3 నౌకపై భారత్ నేవీ దృష్టి సారించింది. ఈ నౌక విషయం తమకు తెలుసునని, దాని కదలికలను నిశితంగా గమనిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. చైనాకు అనుకూలంగా ఉండే మాల్దీవ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జీ భారత్తో కిల్లి కజ్జాలు కోరుకుంటున్న విషయం తెలిసిందే. భారత్ పైన, ప్రధాని మోదీ పైన మాల్దీవ్ మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు రాజేసిన విషయం విదితమే. ఇది జరిగిన తర్వాతనే చైనాలో పర్యటించిన మయూజ్జీ ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తమ దేశంలోని భారత సైనికులు వెళ్ళిపోవాలంటూ డెడ్లైన్ పెట్టారు. తాజాగా మాల్దీవుల వైపు చైనా నిఘా నౌక వెళ్తున్న పరిణామం చోటు చేసుకున్నది. గతంలో కూడా ఇదే తరహాలో చైనా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత అభ్యంతరం వ్యక్తం చేసింది.